ఇక తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉందని అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. అయితే ఇప్పటిదాకా 3 సార్లు పోలీసులు అడ్డుకున్నారు. ఇక సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వాహనాలు అడ్డుపెట్టి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లోకల్లో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఎప్పుడు తాడిపత్రికి పోవాలనేది అతనికి తెలిసిన పోలీస్ అధికారులకు తెలిసిన అతనికి ఇంటిమేషన్ ఇస్తా. ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామనే ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి డిపార్ట్మెంటు ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, అవసరం చేయడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఉండాలి. ఏమని అడిగితే ఏదో కాదు చెప్తాను. ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే వైజాగ్ ప్రధానమంత్రి వస్తున్నారు, ఆయనకు సెక్యూరిటీ పంపిల్ల ఇక్కడ నుండి బందోబస్తు పంపిల్ల, అందువల్ల నేను నీకు ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను. ఈ విధంగా నాకు 7 సార్లు పెట్టాడు. అట్లా నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు. ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తుంటారు, వాళ్ళకి దీని గురించి తెలుదా? ప్రజాస్వామ్య విలువలు దీని గురించి తెలుదా? వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక 20 రోజుల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచేది, మీరు గ్రామంలో ఉండాకండి, మీరు గ్రామాలలో ఉన్నా ఎక్కడన్నా టౌన్లో ఉన్నా బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరు ఇడిచిపెట్టి పోండి అని చెప్పడం. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రిలీజ్ చేసిన వీడియోని మనం చూసాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, పెద్దారెడ్డికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినా కూడా తాడిపత్రులకు వెళ్ళనివ్వకుండా నన్ను అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరుని మనం చూస్తున్నాం. పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటి విలువకు వెళ్లేందుకు చిక్కులు తప్పడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా పోలీసులు రక్షణ కల్పించలేమంటే, ఎందుకంటే తాడిపత్రి అంటే చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళాలంటే అది అందులో మాజీ ఎమ్మెల్యే ఇద్దరికి సరిపోదు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డికి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇద్దరికి పొరపంచాలు ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు తగిన బందోబస్తు కల్పించలేమంటూ గతంలో మహానాడు కారణంగా ఆ తర్వాత అంతకు ముందు రాష్ట్రాల్లో జెండా హత్యలు వివిధ కారణాలతో కూడా అనుమతి నిరాకరించారు. అంతకు తర్వాత మహానాడు కారణంగా ఇప్పుడు పిఎం వైజాగ్ పర్యటనకు వస్తున్నారు కాబట్టి దానికి బందోబస్తు కోసం మెన్ తక్కువ ఉన్నారు, పోలీస్ సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి రక్షణ కల్పించలేమంటూ కూడా పోలీస్ ఎస్పీ జిల్లా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు కూడా పెద్దారెడ్డి ఎత్తించగా ఉదయం రాత్రి నుంచి కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రికి ఏం జరుగుతుందని ఉదయం లోపల పెద్దారెడ్డిని అవసరం చేసి పూర్తిగా కూడా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా వాహనాలు అడ్డు పెట్టి పోలీస్ బందోబస్తు భారీగా కొనసాగిస్తున్నారు. అయితే తాడిపత్రిలోని తిమ్మంపల్లి వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 7 సార్లు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ ఒకసారి కూడా పంపించకుండా ఏదో ఒక కారణం చెబుతూ నేను ఆపుతున్నారంటూ కూడా కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి కడతంలో పోలీసులు పనిచేస్తున్నారంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కూడా అయితే ఇంటి వద్ద కూడా ఇరువురి ఇంటి వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగిస్తారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా జిల్లా ఎస్పీ కానీ అక్కడ తర్వాత ఏఎస్పీ ఇరువురి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు కొనసాగిస్తారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.